హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్పమహి. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే చాలా బాగుంది. చాలా డేస్ అయిపోయింది కదా, మనం ఫుల్ వీడియో పెట్టేసి ఫైనల్గా మా చిరుతల్లి స్కూల్కి వెళ్ళే వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. మీరు కూడా చూసేసాను ఎంత బాగా ఎంజాయ్ చేసి స్కూల్కి వెళ్తుందో. స్కూల్ అంటే తన దృష్టిలో నేనైతే అంగన్వాడీని స్కూల్ అనేది చెప్పేస్తున్నాను. ఎందుకంటే తనకు అలవాటు కావాలి నెక్స్ట్ ఇయర్ తనను పంపించినప్పుడు అని చెప్పేసి. ఇక్కడైతే నేను మార్నింగ్ ఇవ్వగానే ముగ్గురని పెట్టేసుకున్నాను. తెల్లవారుజాము అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను, అప్పుడు కనిపించదని చెప్పేసి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా మా చిరుతల్లి ఇంకా లేవలేదు. ఇంకా తన అయితే లేవలేదు అని చెప్పేసి నేనైతే మార్నింగ్ లేచి మొత్తం మాప్ పెట్టేసుకొని అంతా నీట్గా క్లీన్ అయితే చేసేసుకొని అక్కడ ఇంకా పక్కన అక్క వాళ్ళు కూడా లేదని చెప్పేసి అక్కడ కూడా ముగ్గు పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి అంతా పూజ కంప్లీట్ చేసుకొని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. నిదానంగా ప్రశాంతంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా మా చిట్టల కోసం అయితే ఇక్కడైతే దోశలు అయితే వేశాను. అదేవిధంగా వంకాయ కర్రీ చేశాను. ఎప్పుడు రొటీన్గా ఒకటేలాగా ఎందుకు అని చెప్పేసి డిఫరెంట్గా కొద్దిగా ఇంకా ధనియాలు, అదేవిధంగా కొద్దిగా 2-3 మెంతులు, తర్వాత కొంత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకొని మిక్సీ చేసేసుకొని దీనైతే పేస్ట్ లాగా చేసుకొని నేనైతే వేసేసుకున్నాను. మీరు కావాలంటే నువ్వులు, అదేవిధంగా అందులో కొద్దిగా కొబ్బరి కూడా వేసేసుకొని మన గుత్తి వంకాయ ఏ విధంగా చేసుకుంటాం అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇప్పుడైతే ఇలా చేశాను. అదేవిధంగా దోశలు వేసాను కదా, ఇలా క్రిస్పీగా రావాలనుకుంటే మాత్రం కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే మనం తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. మా చిత్తనికైతే ఇలా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. అదేవిధంగా లంచ్లో కూడా అప్పుడప్పుడు ఇలా దోశలు, అదేవిధంగా మిగతా కూడా పంపిస్తాను. ఏమేమి పంపిస్తాను కూడా మీరు చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది. ఫైనల్గా నా వంట అయితే కంప్లీట్ చేసేసుకుని నా పన్నాన్ని కంప్లీట్ చేసుకుని ఇక్కడ మా చిత్తలు అయితే లేసేసిందండి. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, లేచేసి ఇంకా టీవీ మార్నింగ్ ఇవ్వగానే ఇంకా చించాలంటుంది, టీవీ అయితే చూస్తూ ఉంటుంది. లేచిన తర్వాత బ్రష్ అయితే ఇచ్చేసి తనైతే చూస్తూ ఇంకా తనే చేస్తుంది అలవాటుగా మెల్లమెల్లిగా. ఫస్ట్ డే అయితే నేను కొంచెం తనకైతే నేర్పించాను కాబట్టి తర్వాత తనే నేర్చుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తనకైతే దోశతో పాటు ఇక్కడ స్నాక్స్ లాగా కొద్దిగా అయితే క్యారెట్, బాదం, ఇలా లడ్డూలు, పల్లి పట్టీలు అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అది అయితే పెట్టేస్తున్నాను. లంచ్ బాక్స్ అయితే ఇంకా స్టీల్ బాక్స్లో కాకుండా ఇలా స్టీల్ ఉంటుంది కదా అలా పెట్టాను లంచ్కి. ఇంకా స్నాక్స్ లాగా అయితేనేమో ఇలా మామూలుగా పెట్టేశాను. స్కూల్కి ఇలా బ్యాగ్ ఇంకైతే తీసుకోక ముందుకు అది మేము యూజ్ చేసేసి కాలేజ్ బ్యాగ్ అయితే యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ చూస్తున్నారు ఏదైతే నేను మీషోలో తీసుకున్నాను, మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదేవిధంగా కోడ్కి ఇస్తాను. చాలా బాగుంది, తనకు చాలా బాగా నచ్చింది కూడా. ఇంకా బ్యాగ్ అండ్ అదేవిధంగా లంచ్ బాక్స్ బోర్డర్ కూడా వచ్చేసింది. తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫైనల్ ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, మార్నింగ్ అయితే తనకైతే ఇలా అయితే టిఫిన్ అయితే ఇస్తున్నాను. మీకు వెళ్ళేది అయితే బ్యాగ్ గురించి చెప్దామని చెప్పేసి అదైతే చూపించాను. ఇక్కడ తను ఇంకా బ్రషప్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, రోజు ఇలా అయితే దోశ కానీ ఏదో ఒకటి ఇస్తాను. తను మాత్రం ఇలా చూస్తున్నారు ఆడుకునే విధంగా చేసేసుకుంటుంది తింటూ. అదేవిధంగా మా ఆయనకైతే లంచ్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసి తనకైతే పెట్టేశాను. ఇక్కడ మా చిత్తలు కూడా బాక్స్ అయితే పెట్టేసి తన బ్యాగ్లో పెట్టేశాను. తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి మొక్కేసి ఇలా అయితే రోజు వెళ్తూ ఉంది. మీరైతే మార్నింగ్ ఇవ్వగానే వాళ్ళే పిల్లలు అలవాటు అయ్యే విధంగా నేర్పించారు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళంతకు వాళ్ళే బ్రష్ చేసుకొని ఇంకా వాళ్ళంతకు వాళ్ళే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి దగ్గర దండం పెట్టుకునే విధంగా అలవాటు చేశారనుకో రోజు అదే విధంగా అలవాటు అవుతుంది. చూసాను కదా, నేను బాటిల్ ఇవ్వగానే పిల్లలందరూ బాటిల్స్ ఎక్కడున్నా తనే మాత్రం వెళ్ళి పెట్టేసుకుంటుంది. చాలా ఈజీగా ఇలా ఒకటి మనం చిన్నగా ఉన్నప్పుడు నేర్పిస్తేనే వాళ్ళు చాలా ఇప్పటి నుంచే వాళ్ళ భవిష్యత్తుని మన చేతిలో ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా మొక్కని ఏ విధంగా నాటితే అది ఆ విధంగానే పెరుగుతుంది. అదేవిధంగా కొద్దిగా చిందరవందరగా అయిపోయినా దానికి సపోర్ట్ లేకుండా ఉన్నా కూడా అది ఏ విధంగా పెరుగుతుందో మనందరూ తెలుసు కదా. అదేవిధంగా పిల్లలు కూడా చిన్న మొక్క లాంటి వాళ్ళని మనం మంచిగా పెంచినప్పుడే వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు చిత్తులు ఏం చేస్తుంది, అమ్మ నేను కొద్దిగా అలవాటు అవుతుంది. పిల్లలు తను చాలా బాగా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇంకా ఏ విధంగా అక్కడ టీచర్ ఏ విధంగా నేర్పిస్తుందో పిల్లలకి. కదా ఇలా తనకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి ఇలా అయితే ఇంకా నేర్పిస్తున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత తనైతే ఇలా ఇంకా మంచి చెప్తుంది, మమ్మీ స్కూల్కి వెళ్తావా డైలీ అంటే వెళ్తానమ్మా అంటుంది. ఇంకా అక్కడ లంచ్ అయితే తింటుంది. బట్ నాకెందుకు అంటే తనంతా తను తిన్నా కూడా కొద్దిగానే తింటుంది. మనం పెడితే కొంచెం ఎక్కువ తింటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ తను కొద్దిగానే తింటుంది తన చేతులతో అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అయితే ఇలా ఎగ్ రైస్ కానీ ఏదో ఒకటి కిచడి కానీ ఇలా పెడుతుంటాను. బాయ్ నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.